ఆయన వచ్చాడు. ఏదో రూపాలు ధరించుకొని రాలేదు, కానీ శరీరం ధరించుకొని ఈ లోకానికి వచ్చారు. ఎలాగ వచ్చారంటే కన్యక మరియమ్మ గర్భమును ధరించుకొని పురుషు ప్రమేయమై లేకుండా యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. ఆయన పరిశుద్ధుడు, జీవమగల దేవుడైన. మనమందరం అయితే తల్లిదండ్రుల కలయిక వల్ల మనము జన్మించాము, కానీ యేసు ప్రభువు వారు అలాగా జన్మించలేదు. ఈ భూమి మీద అందరూ అలాగే జన్మించారు, కానీ యేసు ప్రభువు వారు అలాగే జన్మించలేదు. ఆయన జన్మ పరిశుద్ధమైనది, పవిత్రమైనది. అటువంటి జన్మ ఎవరు కూడా జన్మించలేదండి. ఆ ప్రభు ఎందుకు వచ్చారంటే తన ప్రజల వారి పాపముండు ఆయనే రక్షించును. ఎవరి కొరకంటే నీవు నేను రక్షణ పొందాలని, నీవు నేను ఆ పాప క్షమాపణ నుంచి విడుదలవ్వాలని ఆయన ఈ లోకానికి రావడము జరిగినది. చేతులకి మేకులు, కాళ్ళకి మేకులు, తలకు ముళ్ళ కిరీటము, వీపు మీద కొరడా దెబ్బలు ఆయన తిన్నారు. ముఖము మీద ఉమ్ము వేయబడినది, అవమానపరచబడ్డారు. ఎన్నో ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు మన కొరకు దెబ్బలు కాల్చారండి. ఎవరి కోసం అంటే నీవు నేను చేసిన ప్రతి పాపాల కొరకు ఆయన రక్తము చిందించారు. విలువైన రక్తము చిందించారు. ఆయన భూమి మీదకి వచ్చి మనందరి పాపముల కోసం ఆయన రక్తమును చిందించాడు. రక్తము చిందించబడక పాప క్షమాపణ లేదు. ఏలగనే మేక రక్తం కానీ, కోళ్ళ రక్తం కానీ, పశువుల రక్తం కానీ వాటికి బలి ఇవ్వటం వల్ల మానవుడికి రక్షణ లేదు, పాప క్షమాపణ లేదు. వాటికి బదులు యేసు ప్రభువారు ఆయన రక్తము చిందించాడు. ఆయన చనిపోయి తిరిగి 3వ దినానే లేచారండి. ఎవరు కూడా ఈ లోకంలో చనిపోయి తిరిగి 3వ దినానే లేవలేదండి. యేసు ఒక్కడే చనిపోయి తిరిగి 3వ దినాన్ని లేచారండి. ఆయన జీవమగల దేవుడు. ఆ జీవమగల దేవుడు మాటలు చెప్పడానికి వచ్చావు, కానీ పని పాటు లేకుండా మేము రాలేదండి. ఆయన మాట విలువైనది, అందుకే వచ్చామండి. ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఎన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేశారండి. 12 సంవత్సరముల గల స్త్రీను స్వస్థపరచండి, రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీని స్వస్థపరిచారని, పక్షవాతంతో ఉన్నవారిని స్వస్థపరిచాడు, దయ్యాలు వెళ్ళగొట్టాడండి, చూపు లేని వారికి చూపించారు, ఎన్నో చేశారండి. నేలను ద్రాక్షరసం చేశారు. ఆయన ఎన్నో కార్యాలు చేశాడు. ఆఖరికి నీ కొడుకు నా కొడుకు ప్రాణం పెట్టడానికి ఆయన వచ్చారు. ఈ లోకంలో మనం కొంతకాలమే జీవిస్తామండి. 60, 70, 80 సంవత్సరాలు జీవిస్తాం. ఒకరోజు చనిపోతామండి. చనిపోయిన తర్వాత నీ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? నీ ఆత్మ సృష్టించిన సృష్టికర్తంది ఈ ఆత్మ వెళ్ళదు. మరి ఆత్మ రక్షణ పొందకపోతే భూమి కింద ఒక స్థలం ఉంది, అదే నరకం అండి. ఆ నరకంలో ఏముంటుందని అజ్ఞానతో పురుగు చదువుతుంది, భయంకరమైన స్థలం అండి. ఆ నరకం నుంచి తప్పించడానికి యేసు ప్రభు వచ్చారు. నువ్వు రక్షణ పొందాలి. రక్షణ పొందకుండా చనిపోతే యుగ యుగాలు ఆ నరకంలో నీ ఆత్మ కాలిపోతుంది. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించబడును గాక. ఆమేన్.